అందరికీ క్షణార్థి. నా పేరు అరుణ. ఇవాళ మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. ముందుగా హెడ్లైన్స్. కరెంటు లేదు, మోటార్ లేదు, నీళ్లు జిమ్ముతున్న బోరుబాయి. మనకే తోడు నీడ లగ్గం చేసుకున్న హిజ్రాలు. జోర్దార్గా ఎడ్ల పందాలు చూసి మురిసిన పబ్లిక్. వేషాలు కట్టిన పోలీసోళ్ళు మూఢనమ్మకాల మీద ప్రచారం. వాడకట్టుకో హనుమాన్ గుడి కొలిసి మొక్కుతున్న ఊరోళ్ళు. ఏందో పిల్లగా అంత నిమ్మలమేనా? ఏం నిమ్మలం ఉన్నదే పోషన్న. ఆగో ఏమైంది? ఈ దిక్కుమాలే వానవాడి మామిడి పూత అంతా రాలిపోయిందే. ఏని అవ ఈ చెడగొట్టు వానలు మనం బతకరితలేందే. సర్కారు ఏమన్నా ఇస్తుందంటావా నష్టపరిహారం? ఇగో ఎంఆర్ఓ ఆఫీసు పోయి అడగపోయినవే. పోషన్న రేషన్ కార్డు అట్లా పేరుండి ఇంట్లో మనిషి లేకుంటే బియ్యం పోతలేరేమే. అవునవ్వా, కొన్ని జాగాలల్లో గట్లే చేస్తుంది. మరి నా కొడుకు హైదరాబాద్లో దాదాబట్టే ఆడి ఇంట్లో లేడని బియ్యం వచ్చే 6 కిలోల బియ్యం పోతలేడు. ఏమవ్వా, ఇంకా కొత్త కరెంట్లు ఇవ్వలేదు కదా, అవి ఇచ్చేటప్పుడు మళ్ళా సర్వే చేస్తారట. మంచిగానే ఉన్నది ఈ కథ. ఒదికు కొర్రీలు పెట్టుకుంటారా, మళ్ళీ ఒదికు సర్వై చేస్తారా? ఏమో గది సర్కార్ని అడగాలి, నాకైతే తెలియదు. అవునే పోషన్న, ఇంకా సూర్యాపేట కాడ ఎవడో పోలీసు వాళ్ళనే కలిసినాడు కానీ. నువ్వైతే పిల్లగా ఇద్దరు పోలీసు వాళ్ళు పాపం జీవిడిచిండ్రు. గంతా బాజాప్తి అట్లా కలిసిండే. పోలీసు వాళ్ళ దగ్గర మరి పిస్తోలు లేవా? ఉన్నట్టున్నాయి కానీ ఆ బద్మాష్ గాళ్ళు దొంగ దెబ్బతీసినట్టున్నారు. పోషన్న, మొన్న కేసీఆర్ సారు గాలి మోటార్ వేసుకుని గోదావరి చూడడానికి వచ్చినట్ట. ఎందుకు? ఇగో గోదావరి మీద ఎక్కడికక్కడనే కట్టలు కట్టి నీళ్లు మలుపుకొస్తారట. సార్ అన్నాడంటే బరాబర్ మలుపుకొస్తాడు. ఇక అందరం బిందెలు పట్టుకొని తయారుండాలి. పోషన్న కరెంట్ లేదా తీసుకోబడుతుంది? లేదు పిల్లగా, ఉడకపోతుంది. బయటనేమో పాడెండలు కొట్టబట్టే. సార్ చెప్పే కదా 24 గంటల కరెంట్ వచ్చిందని. ఇప్పటి సంది కాదు, 2 ఏళ్ళ తర్వాత వస్తుందట. అవునే పోచన్న, ఆ ఆంధ్రలో కొత్త పట్టణానికి ఆ చంద్రాల సారు ఏదో కొత్త పేరు పెట్టిండట కదనే. అమరావతి అని పేరు పెట్టిండు. ఇంద్రుని రాజ్యం పేరు కూడా గదియట. అప్పుడేమో అక్కడ ఇంద్రుడే నిండు, ఇప్పుడేమో ఇక్కడ చంద్రుడే వెళ్తాడు అన్నట్టాయే. గట్లనే వెళ్తాడు కావచ్చు. ఇంద్రునికే కళ్ళు మండేటట్టు సింగారిస్తాడట వాళ్ళ పట్టణాన్ని. పోచన్న, వాళ్ళ దగ్గర పైసలు లేవంటారు, ఎట్లా కడతారంటవే? ఉసుకలకెళ్ళి నూనె తీసినట్టు ఈ చంద్రాల సారు ఇంజనీర్ ప్లాన్ తోటి ఎట్లో అట్లా పైసలు పుట్టిస్తాడు. అవునే పోషన్న, ఆంధ్ర బండ్లు తెలంగాణకి వస్తే టాక్సీ కట్టన్నాడు నిజమేనా? అవు నిజమేనే తిరుపతి అన్న. పక్క రాష్ట్రం బండ్లు ఇవ్వచ్చినా గానీ ట్యాక్స్ కట్టాలట సర్కారుకు. అట్లా చేసుడు మంచిదేనా? గట్లా అంటే ఏందే తిరుపతి అన్న, సర్కారుకు ఒక్క రోజుల్నే ₹1 కోటి వసూలైనాయి. ఇక లెక్కేసుకో సర్కార్కి ఎంత ఆమ్దాని ఉంటుందో. అవునే పోషన్న, ఈ షబ్బీర్ సార్ను పెద్ద మనిషిని చేసినట్టుగా చేతి గుర్తోళ్ళు చేసిండ్రు. కేసీఆర్ సార్కు పెద్ద ఉత్తరం రాసిండని పెద్దల సభకు చేయి గుర్తు పెద్ద మనిషిని చేసిండ్రు. అంటే ఇక సర్కార్ మీద ఎక్కువనే లడాయి చేస్తారు కావచ్చు. షబ్బీర్ సార్ గిట్లనే లడాయి చేస్తే కేసీఆర్ సార్ ఊకుంటాడు. షెర్లా తట్టబోయ పెడతాడు. అవునే పోషన్న, ఈ సబ్సిడీ మీద వచ్చే ట్రాక్టర్లన్నీ కారు గుర్తోళ్ళకే పోతున్నాయట కదా. అరే మంచిగానే ఉన్నావయ్యా. రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఆదర్శ రైతులు కాలేదా? మరి అన్నీ వాళ్ళే పట్టకపోతే నాసంటి నిజమైన రైతు ఎటు పోవాలి? అవి వంచే మీటింగ్ల కాడికి పోవాలి, సప్పట్లు కొట్టి రావాలి. తెలంగాణ గురించి చచ్చిపోయిన వాళ్ళకి మరి పైసలు వచ్చినాయి, మరి మా ఇంటి పండుగ రాలేకపోవచ్చన్న. అరే ఎంబడే పోయి దరఖాస్తు పెట్టపోయారు, తప్పకుండా ఇస్తుంది సర్కారు. ఓ ఇలన్నా, యాడికే జోరుదారుగా ఉడుతున్నావు? నా బిడ్డను గాలి మోటార్ మీద డ్రైవర్ చేపిస్తా అనుకోతున్నా కేసీఆర్ దగ్గరికి. డ్రైవర్ కాదు, విమానం నడిపేటోళ్ళను పైలట్ అంటారు. గదే చదువుకు సార్ను పైసలు అడిగిన బిడ్డకు సాయం చేయమనంట. నీ బిడ్డకు సారెందుకు పైసలు ఇస్తాడే ఆయిలన్నా? అగో ఇవారికి ఇద్దరికి ఇచ్చిండు కదా, నా బిడ్డకి ఇవ్వకుంటే నేను ఎందుకుంటా? మనసంటి గోచి గుంగడం లేవలుగా అంతరే, నిన్నెందుకు నారాజ్ చేయాలి? పోయి చూడిపో, అయితే మంచిదే కదా. అవునే పోషణ స్వామి, దగ్గులో మంచి కేజ్రీవాల్ పార్టీలో కూడా మళ్ళీ లొల్లి అవుతుందట కదా. గండ్ల కొత్త ఉన్నదే, లొల్లి పెట్టుకోకుంటే వార్త గాని. అంతేనంటావు? మరి ఇదేమో కొత్త రాజకీయం అనుకుంటే చెత్త రాజకీయం చేస్తారు. గంతే మరి,
దినదిన గండం నూరేళ్ళు ఆయుస్ అన్నట్టున్నది కేజ్రీవాల్ పార్టీ సంగతి. సరే కానీ గాళ్ళు ఏదో వార్తలు చెప్పుకుంటారట. నేను కూడా బరిలోకి గడ్డేసి వస్తా. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ ఊళ్ళో మస్తు ఎడ్ల పందాలు జరుగుతాయి. ఎడ్లు పోటీలు పడి ప్రైజులు కూడా గెలుస్తాయి. మరి ఎట్లా జరుగుతాయి చూద్దాం పదండి. మాది ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం. మా ఊళ్ళో ప్రతి ఏటా ఎడ్ల పందాలు జరుపుకుంటాం. ఇక ఈ ఏడు కూడా చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరం కలిసి ఎడ్ల పందాల పోటీలు పెట్టినాం. ఇక ఎడ్ల పందాలు చూడడానికి మస్తు మంది జనం వచ్చి మస్తు సంబరపడ్డరు. ఎడ్ల పందాలలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 10,000 రూపాయలు, రెండో ప్రైజ్ కింద 6,000 రూపాయలు ఇచ్చినాం. ఇక ఎడ్ల పందాలకి వారం 10 రోజుల ముందే మంచిగానే మేతేసి ఎడ్లను బలంగా మేపినాం. మరి పందెంలో గెలవాలంటే జనంత మేత ఎక్కువనే మేయాలి కదా. అగో అట్లనే తిండి పెట్టినాక చూడండి ఎట్లు ఉరుకుతున్నాయి ఎడ్లు. అబ్బా గీ ఎర్రది అయితే సురువు కాకముందే రెంకలేస్తున్నది కదా. అగో చూసినారు కదా, ఇప్పుడు గా ముచ్చట మీదనే మాట్లాడడానికి తయారుగా ఉన్నాడు పెద్ద మనిషి. నువ్వు చెప్పే ఈ ఎడ్ల పందాల పోటీల్ని మా ఊరు సిఐ సార్ స్వయంగా వచ్చి సురువు చేసిండు. ఈరోజు దాదాపు ఈ రోజుతోని 3 సంవత్సరాలుగా వరుసగా ఈ ఎడ్ల బండ్ల పరుగు పందెంలు పాతమత్యాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్ల పందెంలో ఇప్పుడు పరుగు పందెంని మరి దిగ్విజయం చేయాలనే ఉత్సాహంతో వేంపల్లి, పాతమత్యాల, అదేవిధంగా సింగాపూర్, తాళ్ళపల్లి నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా ఈ పందెంలో పాల్గొనడం జరిగింది. ఎటువంటి కొట్లాటలు గొడవలు లేకుండానే ఈ ఎడ్ల పందాల పోటీలు చేసుకున్నాం. రైతులందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని ఈ ఎడ్ల పందాల పోటీలు జరుపుకుంటాం. మరి మీ ఊళ్ళో కూడా గిసంటి పోటీలు అయితే మాకు చెప్పుండ్రి, సరేనా? ఆంజనేయుడు పర్వతాన్ని ఎడం చేత్తో ఎత్తిండంటే ఉత్తగానే ఎత్తిండా? కిట్ట పరమాత్ముడు చిటికనెలతో గుట్టనెత్తిండంటే ఉత్తగానే ఎత్తిండా? మంచి ఉపాయం ఉండాలి. ఇగో గీన లెక్క ఉపాయం ఉంటే చాలు, ఊరు మొత్తం చెయ్యలేని ఒక్కడే చేయొచ్చు అనే ముచ్చట నమ్మనోళ్ళని ఉంటే చలో చక్కగా ఇగో మా ఊరు నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్కు రర్రి. ఇక మా అన్న గోదాసుల నరసింహన్న చేసిన ఇగిరం చూస్తే కళ్ళు తిరిగి కింద పడతారు మీరు. ఇగో చూడుర్రి, ఏ చెల్ర చూసినా ఇటువంటి గుర్రపు డెక్క పిచ్చి చెట్లు బగ్గుంటాయి కదా. ఇక ఎంతమంది మనుషులను పెట్టి తీపిచ్చినా ఊకే వెరుగుతూనే ఉంటాయి కదా. ఇగో గసంటి వాటిని ఇక జల్దీ వీకే ఉపాయం చేసిండు. చూడుర్రి, మళ్ళా ఉత్తగానే వీకుడే కాదు, వచ్చేటప్పుడు ముక్కలు చేసి ట్రాక్టర్లో ఎంత ముద్దుగా నింపుతుందో చూస్తురా. చూసిరా ఎంత జల్దీ చెత్త పోతుందో. ఈ మిషనే లేకపోతే ఎన్ని రోజులు పట్టేదో ఏందో పొర్రి. ఇక అన్నొకసారి చెల్లరకు శాపాలు పడదామని పోయిందట. ఇక పోగానే వీటితోటి మస్తు తక్లీఫ్ అయిందట చేపలు పడదామంటే. మాపటీలు వచ్చి ఇక బాగా ఆలోచన చేసి దీన్ని వీకే మిషన్ తయారు చేయాలని ఇగో దీన్ని నరసింహన్ననే తయారు చేసిండు. ఇక ఈ మిషన్ని మా ఊళ్ళకిదే అని అందరు తీసుకుపోయి చెత్త తీసుకుంటారు. మరి అసలు దానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని పైసలు అయితే మా నరసింహన్ననే చెప్తాడు. ఇనురే మత్స్య కార్మిక సంఘం వాళ్ళు 30,000 రూపాయలు మొదట మాకు ఇచ్చినారు. ఆ తర్వాత అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 30,000 రూపాయలు ఇచ్చి ఆ మిషన్ పూర్తిగా అవ్వడానికి నాకు సహకరించిన మా తోటి మత్స్య కార్మికులు సహకరించినారు. దానివల్ల ఆ మిషన్ మొత్తం పూర్తిగా చేయగలిగినాను. ఆ తర్వాత ఇది మిషన్ ఒడ్డుకే ఉండి వర్క్ చేసేది. ఇగో ఊకే నరసింహన్నోళ్ళ ఇంటికే పోయి చూద్దాం రారి. ఇగో గిదే అన్నిళ్ళే ఓ మెకానిక్ షెడ్డు, అన్ని గిసొంటి ఉపాయాలే చేస్తాడు. ఇక అన్న చిన్న మిషన్ల కానుంచి పెద్దవి కూడా తయారు చేస్తాడు. ఇగో ఈ నీళ్లు తోడే మిషన్ చూడురి ఎట్లా తయారు చేసిండో. చూసిర్రా, నరసింహనకు గిసొంటి ఉపాయాలు వస్తాయి కాబట్టి గిది కనిపెట్టిండు. అందుకే ఇంత చక్కటి ఉపాయాలు చేసిన వాళ్ళు ఎవ్వరు లేరని
దేశంలో సర్కార్ గుర్తుపట్టి అన్నకు పిలిచి రాష్ట్రపతి సారింటికి పిలిపించి మస్తు మెచ్చుకున్నారు. గోదాస్ నరసింహ ఇటువంటి గుర్రండేటాకు మిషన్ కనుగొన్నందుకు రాష్ట్రపతి అవార్డు డిక్లేర్ చేసినందుకు మా గ్రామస్తులకు మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇక నాబార్డు సంఘపోలు అయితే 5 లక్షలు చేతిలో పెట్టి ఇంక నీ మంచి మంచి ఉపాయాలు చేయమని అన్నారట. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చెప్పనే వద్దు. మరి అన్న ఇంకేమేం చేస్తాడో జర చెప్తాడు ఇనుర్రి. నేను గవర్నమెంట్ వారిని కానీ ఎవరే కానీ కోరేది ఒకటే, నాకు గనక వర్క్షాప్ బిడ్డగా పెట్టుకొని మిషన్లు ఇక్కడే చేసుకుంటే నాకు గనక సహకరిస్తే మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి నాకు వర్క్ కల్పించాలని, వాళ్ళకి పని కల్పించి వాళ్ళందరి బంగారు తెలంగాణ అంటే నా ఊరు నుంచే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం. వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక పని కల్పించి వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ తర్వాత ఊరు నుంచి మండలం నుంచి అది జిల్లా వరకు ఇది పై స్థాయిలో వెళ్ళిపోవాలన్న ఉద్దేశం నాకు చాలా ఉంది. మీరెవరన్నా మొన్న రాములూరి తెల్లవారికి ఎమ్లాడకు వచ్చిందా? వచ్చిన వాళ్ళకి ఈ ముచ్చటెరగ కానీ రానోళ్ళకి తాపకి చూడండి. వీళ్ళని మనిషి పెట్టవసరం అర్థం చేసుకోండి. ఆడవిల్ల మొగమిల్లగాడు కలిసి లగ్గం చేసుకున్నాడు సాంప్రదాయం. కొన్ని జాగలల్లా మొగోళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారనే ముచ్చట కూడా వింటున్నాం. ఆడవిల్లలిద్దరు కలిసి ఆలు మొగల్ లెక్కనే కాపురం చేసుకుంటారని కూడా టీవీలల్లా పేపర్లల్లా చదువుతున్నాం. హిజ్రాలిద్దరు లగ్గం చేసుకున్నాడు ముచ్చట ఏనన్ను విన్నరా? గిట్లా ఒక్కలు కాదు ఇద్దరు కాదు 100ల కొద్ది హిజ్రాలంతా ఒక్క కాడికొచ్చి ఒకళ్ళనొకళ్ళు పెండి చేసుకున్నాం. గిదంతా ఏందో ఎరికేనా? రామ్లవారి తల్వాల్ నాడు ఏంలాడ రాజన్న గుళ్ళే గీ ఇచ్చంత్రం జరుగుతది. గిట్ల జరుగుడు ఇదే ఫస్ట్ అనుకున్నారు. ఏటికేడు రామ్లోరి లగ్గం నాడు గిట్లనే అయితాంది. సీతమ్మ రాములవారి పెండ్లి చూద్దామని ఏంలాడకొచ్చిన వాళ్ళంతా నోళ్ళెల్ల పెట్టి మా లగ్గమే చూసిర్రు. గిట్లెందుకు చేసుకున్నారో ఎరికేనా? దీనికి కూడా పెద్ద కథే ఉన్నదుల్లో. మన శంకరుడంటే ఎవలు? అర్ధనారీశ్వరుడే గదా. అంటే ఆడ మనిషి మగ మనిషి గలుసున్న అవతారం అన్నట్టు. మేం కూడా ఆడోళ్ళ లెక్క కనిపిస్తాం గాని మొగోళ్ళ లెక్క గొంతు మీసాలు ఉండే మనుషులం కాబట్టి మేం కూడా అర్ధనారీశ్వరులమే అని చెప్పుకుంటాం. శివునికి ప్రతిరూపం మేమే కాబట్టి ఏడాదంతా మేము ఎక్కడెక్కడ బతికినా శ్రీరామనవమి నాడు మాత్రం ఖచ్చితంగా ఏంలాడకచ్చి గిట్ల లగ్గం చేసుకుంటాం. మా తమన్నా చెప్తా దీనుండ్రి. ఇదే మా సొంత ఇంటిలాగా అనుకొని ఇక్కడికి వచ్చి మేము దేవుని దర్శనం చేసుకుని హ్యాపీగా సంతోషంగా 10 రోజులు ఉండి మేము వెళ్ళిపోతామండి. హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతామండి. ఈ పెళ్లిలా ఒక హిజ్రానేమో శివుడు అన్నట్టు, మరో హిజ్రానేమో పార్వతి అన్నట్టు. గిట్లా ఒగొల్నొగలం శివ పార్వతులం అనుకొని లగ్గం చేసుకుంటాం. ఆడోళ్లకు మొగోళ్లకు జీవితంలో ఒక్కసారే పెండ్లైతది, కానీ మాకైతే ప్రతి ఏడు లగ్గం అవుతుంది. ఆడోళ్లకు కండ్లు గుట్టేటట్టు తయారై వస్తాం. గిరి మా లగ్గం ముచ్చట. ధనం దాచుకుంటే పెరుగుతుంది, పంచి పెడితే కరుగుతుంది. కానీ చదువు అట్లా కాదు, పంచిన కొద్దీ పెరుగుతుంది. అందుకే ఈ సారు మంచి పని చేస్తున్నాడు. మీరు కూడా ఓ చూడండి. పుక్కానికిస్తే పినాయిల్ కూడా అగుడు పడ్డట్టు తాగేటోళ్ళున్న రోజులు ఇవి. గసోంటిది పైసకు ఆశ పడకుండా ఏదన్నా పని చేసేటోళ్ళు ఉంటారా? ఇగో మా ఊరు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలుకు రారి. మా పెద్దమ్మ కొడుకు భిక్షమన్న ₹1 తీసుకోకుండా చదువు దానం చెప్తుండు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదన్న గుణం ఎరకైనోడు. చదువుకున్న చదువునంతా పోరగాండ్లకు చెప్తే వాళ్ళు పెద్దోళ్ళై ఊరుకు దేశానికి పేరు తెస్తాడన్న సోయున్నోడు బిచ్చమన్న. గందుకే సాంఘిక శాస్త్రం సారు లేక పోరగాండ్లు చదువుతలేరన్న ముచ్చట తెలుసుకొని పోయి చదువు చెప్తుండు. మరి బిచ్చమన్నకు నౌకరి రాలేదు గాని సారు నౌకరు వచ్చేంత చదువు చదివిండు. పేదరికంలో వెరిగిండు కాబట్టి, సార్లు లేక చదువు లేక నలుగుట్ల పడే తిప్పలను చూసినోడు కాబట్టే ఇగో గిట్ల పుణ్యానికే చదువు చెప్తుండు. మరి జీతం గీతం ఏం లేదు కదా, ఎప్పుడో వచ్చి ఇంకెప్పుడో పోవుకుంటా పేరుకు పాఠం చెప్పినట్టు చేస్తాడా ఏంది అనుకోకుర్రి. అసలు సార్లు వచ్చే కంటే ముందుగానే బడి చేరుతాడు. చిట్టిగంట కొట్టేదాకుంటాడు.
ఇక బిచ్చమన్న చెప్పే సాంఘికల పోరగాండ్లు మస్తు మార్కులు తెచ్చుకునేటట్టు చదివిపిస్తాడు. ఇగో గిది అన్న గొప్పదనం. ఎందుకు ఇట్లా అనిపించిందో బిచ్చమనే చెప్తుండు ఇనుర్రి. ఇక్కడ సోషల్ సబ్జెక్టు 10th క్లాస్కి చెప్పేవాళ్ళు లేరని తెలియటంతో నేను ఇక్కడే స్కూల్లో చదువుకున్నా కాబట్టి నేను చదువుకున్న స్కూల్కి న్యాయం చేయాలి, నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇదే 10th క్లాస్ పిల్లలకి ఎవ్రీడే సోషల్ సబ్జెక్టు టీచ్ చేశాను. ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం ఫ్రీగా వాళ్ళకి సోషల్ సబ్జెక్ట్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాను. ఇక అన్నను చూస్తుంటే అక్కడున్న సార్లు కూడా మస్తు సంబరపడుతురు. ఇనురి గీ అన్న ఏం చెప్తుండో. ఈ రెగ్యులర్ క్లాసులతో పాటు అదనపు తరగతులు కూడా సార్ తీసుకుంటున్నారు. రెగ్యులర్ టీచర్స్కు పోటీగా వారికి ధీటుగా కూడా సాంఘిక శాస్త్రాన్ని చక్కగా బోధించి 10వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్రంలో చక్కటి నైపుణ్యం ప్రదర్శించే విధంగా వాళ్ళను ఈ పబ్లిక్ పరీక్షల్లో మంచిగా ప్రిపేర్ చేశారు. పడి పోరగాండ్లు కూడా ఏమంటుర్రో ఇనురి. 10th క్లాస్కి సోషల్ సార్ లేరు. సార్ మాకు చాలా పాఠాలు చాలా మంచిగా బోధించారు. ఇంకా నైట్ క్లాసులు కూడా తీసుకున్నారు. ఉదయాన్నే 7 నుంచి 9 దాకా కూడా క్లాసులు తీసుకున్నారు. సండే హాలిడేస్లో కూడా సార్ క్లాసులు తీసుకున్నారు. సార్ మాకు లెసన్లు మంచిగా చెప్పారు. ఇన్నరా గింతకంటే పుణ్యం ఏం కావాలనే చెప్పురి. అందుకే బిచ్చమన్న తీరు ఊరికొక్కడుంటే ఆ ఊళ్ళే చదువులేని పిల్లగాండ్లే ఉండరని మేమంతా మస్తు ఖుషైతాం. పాతాళగంగా ఉప్పొంగిందా అంటరా అయింది. ఏమన్నా చూసిండ్రా? 10 మోటార్లు వేసినా బుక్క నీళ్ళు బయటికి రావు. పాతాళగంగా ఇక్కడికి వచ్చింది అంటరా అయింది. ఇక చూడండి. అరే అయ్యో, బోరు పైపులు వలిపోయినట్టున్నాయి, నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. ఈ పిల్లగాడు గానే ఉన్నాడు కానీ సంచిలో పొంచులో తెచ్చి ఆగనన్న పడతలేడుగా అనుకుంటురులే. ఇక గిట్లా అనుకుంటే మీరు నీళ్ళల్లో జారి పడ్డట్టే పొర్రి. ఎందుకంటే పైపులు పలిగిపోవుడు కాదు, కరెంటు కనెక్షన్ మోటార్ లేకుండానే ఈ బోర్లకెంచి నీళ్లు బయటకు వస్తూనే ఉంటాయి. పక్క పొంటి బోర్లు, చెరువులు, కుంటలు ఎండిపోయినా ఈ బోరు మాత్రం తెంపు లేకుండా ఉడుకుడుకు నీళ్లు చిమ్ముతూనే ఉంటది. ఇక మరి నీళ్లు కూడా తీయే ఉంటాయి. ఇక ఈ నీళ్ళ కాలువ మా ఊరోళ్ళకు మంచి అక్కర వస్తుంది. బట్టలు గిట్టలు అన్ని విండుడు, తానాలు చేసుడు అన్ని ఈ నీళ్ళతోనే. కొందరిగా పంటలు కూడా పండించుకుంటున్నారు. ఇక ఈ నీళ్లను ఆగబట్టే సౌలత్తు లేకపోయే వరకు ఆఖరికి గోదాట్లే కలుస్తున్నాయి. ఇగో మా తాతకు నాకంటే బగ్గెరక జర చెప్తాడు ఎనురి. కొన్ని ఇది వాటర్ అంటే ఇది బాగా సెంట్రల్ గవర్నమెంట్ బాగా లోతేసారు. ఏదో కిరసనాలో లేకుండా పెట్రోల్ పడతాను వేసిండ్రు. అయితే అది కాకుండా ఈ వాటర్ వస్తానండి బాగా. ఇది దీనికి కరెంటు ఖర్చు లేదు, బాగా ఎండిపోయి వచ్చట్లేదు. 20 30 సంవత్సరాలు అయితే దీన్ని ఆపేటోళ్ళు ఎవరు రాలేదు. దీన్ని ఆపదాశక్తి లేదు ఎవరికి. అరే ముచ్చట మురిపెమ్మలవాడి మాది ఏ ఊరో చెప్పలే కాదు, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం. మరి ఈ బోరు ఎవరిది, ఎంత లోతేసిర్రు, గిసంటు ముచ్చట్లన్నీ మా శంకరన్న చెప్తాడట. అన్న ఇక చెప్పే నువ్వు. అయితే అప్పుడు ఇక్కడ పెట్రోల్ కిరోసిన్ పడిద్దని తీశారు దీన్ని. ఆ ఉద్దేశం తీస్తే దాన్ని మురిసరికి ఇంకా ఉంది కానీ ఇది ముదరలేదు, ఇది ఆయిల్కి పనిచేయదని అవి అనుకోకుండా వేడి నీళ్ళు పడ్డాయి. ఈ వేడి నీళ్ళ ద్వారా ఇప్పుడు ఇక్కడ ప్రజలకైతే వేరే వాటర్ వినియోగించుకోవడానికి అన్నిటికీ ఇవే పనికి వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి ఇది కొంచెం జనానికి సౌకర్యార్థం నీళ్ళకి అన్నిటికి వాడుకుంటారు కదా, దీన్ని కొంచెం రిపేర్ చేయిస్తే బాగుంటుందని అని గ్రామస్తుల ఆలోచన. కానీ గిట్లా కాలువ పొంటి పోయి ఒట్టిగానే గోదాట్ల కలవకుండా నీళ్లను ఆగబట్టే ఉపాయం చేస్తే ఓ 200-300 ఎకరాల పంటకు ఆసరైతుంది. ఇక ఈ వార్త చూసినాక పెద్ద ఆఫీసర్లు ముంగడికి వస్తారు కావచ్చు, చూడాల మరి. పోలీసులు అంటే జనాలకు దోస్తులు లెక్క ఉండాలని చెప్తారు కానీ అందరు ఉంటారా గట్లా? కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో దోస్తులు లెక్క కాదు, జనం నుండి డాక్టర్ లెక్క ఉంటున్నారు. చూద్దాం పారి. పోలీసు వాళ్ళంటే మున్పటి లెక్క సూటు బూటు, జబ్బకు తుపాకీ, ఓ చేతుల మంచి మందెం కట్టె పట్టుకొని లొల్లైన కాడికొచ్చి అదాలిచ్చుడే కాదు, జనాలకు తెలివి తెప్పించే పనులు కూడా చేస్తున్నారు. ఇగో చూడుండ్రి. చూసిండ్రా, పోలీసు వాళ్ళు స్టేషన్ నుండి లొల్లైన కాడుకొచ్చుడు కాదు, అసలు లొల్లులే పెట్టుకోకుండా ఇగో గీ పని చేస్తున్నారు. ఇగో గిదే మా ఊరు నిజామాబాద్ జిల్లా బిజ్జలవాడే. మరి మా ఊరు పట్టణానికి చాలా దూరంగా ఉంటది.
జర్రంతా చాలా మంది చదువుకోనోళ్ళే ఉంటారు. గందుకే చేతబడులని అవ్వని ఇవ్వని అనుమానాలతోటి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. గవ్ ఉండొద్దని చూడుండ్రి పోలీసోళ్ళు ఎట్లా చేస్తున్నారో. మంచి మంచి పాటలు పాడినరు. అటెన్క మూఢనమ్మకాల మీద కూడా పాటలు నాటికలేసిండ్రు. ఇగో గిట్లెందుకు వేయాలని అనిపించిందో పోలీస్ సార్ చెప్తుండు, ఇనుండ్రి. మూఢనమ్మకాలపైన అపోహలు ఉన్నాయనే కారణంతో ఈరోజు బిజ్జవల్లి గ్రామంలో మేము కళాజాతకాన్ని, పోలీస్ కళాజాతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే బిజ్జవల్లి గ్రామంలో 1000 మంది జనాభా ఉంటే 1000 మందిలో 600 మంది ఈరోజు వచ్చారంటే ఈ కళాకారుల యొక్క వాక్చాతుర్యము, వాళ్ళు మాట్లాడే ప్రోగ్రామ్ చూసి వాళ్ళు ఏం పొరపాటు చేస్తున్నారనే దానికి రియాక్ట్ అయిపోయి జనాలు వచ్చారు. ఇన్నరా, మా ఊరే కాదు మా ఊరు పక్క పొంటి కూడా చాలా ఊళ్ళల్లో గిసొంటి వేస్తారట. మరి గివి చూసినాక గీ పోలీసులు చెప్తున్నది నిజమే అనిపిస్తున్నదిలా. మాయలు మంత్రాలు అనేటివి ఉండే అని అనిపిస్తున్నది. గందుకే ఈ కాడ నుంచి గిసొంటి లొల్లులు పెట్టుకోవద్దని మా ఊర్లో అందరం విసారించుకున్నాం. చెప్తా బిడ్డ, నువ్వు అంజనం వేస్తావు, భజన చేస్తావు. దుకాణంలోకి వెళ్ళి కొనుకొచ్చి నీకు ఇస్తా అంటున్నా. సీఎం సారు అడుగు పెడితే చాలు ఆ ఊళ్ళో సమస్యలన్నీ తీరుతున్నాయి. మొన్న మెదక్లో ఓ గుళ్ళో ఆగిండు సారు, గంతే ఒక్క దెబ్బకు తక్లీఫ్లన్నీ తీసిపడేసిండు. దేవుడు వచ్చినట్టే వచ్చిండుల్లా మా ఊరికి ముఖ్యమంత్రి సారు. మాది మెదక్ జిల్లా మూలుగ మండలం మరకోకు. సీఎం సారు వాళ్ళ ఫామ్ హౌస్ పోయే తొవ్వలుంటది మా ఊరు. మొన్న సారు వాళ్ళ బాయ్ కాడికి వెళ్ళి హైదరాబాద్కు పోతా అంటే ఇక మా ఊళ్ళో దళిత కాలనీని చూసి కారు ఆపిండు. ఇక కార్లకి వెళ్ళి దిగి మా ఆడకట్టుకు వచ్చి మా అందరి మంచి చేతలు అరుచుకున్నాడు సారు. ఇక ఇట్లా సారు బోలే లో కరెంట్ వస్తుందని చెప్పంగానే ఆఫీసర్లను పిలిచి ఇగో రేపటి నుంచి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని చెప్పిన. సరే, నేను రేపు సాయంత్రం లోపల ఫిక్స్ చేసి నాకు రిపోర్ట్ చేస్తాను చెప్పిన. సరే, ఇవి ఆల్సో అవసరం వస్తే మీరు కూడా వచ్చి నిలబడి పెట్టించేసి తర్వాత వీళ్ళ దళిత బస్తీలో డ్రింకింగ్ వాటర్ వస్తాయి. ఇక విన్నారు కదా సార్ ఏం చెప్పిండో. ఇక తెల్లార వరకల్లా ఊళ్ళోకి ఇట్లా కరెంటు లైన్లు గుంజి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టిపోయిండ్రు ఆఫీసర్లు. ఇక అట్లనే సారు ఊళ్ళో దగ్గొచ్చినా దమ్మొచ్చినా పోయేందుకు దవాఖానా లేదని చెప్పంగానే ఇమ్మీడియట్ ప్రపోజల్ పంపించి అక్కడ పిఎస్సి శాంక్షన్ చేసి డాక్టర్ అప్రోచ్ చేస్తారు. సరే, అది పోకుండా ఉంటుంది బయటికి ఏరియా వచ్చేస్తుంది. ఇది అయితే అది కూడా నెల స్టార్ట్ అయ్యేటట్టు చేస్తేనే ఇక్కడ మొత్తం ప్రైవేట్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ రాగానే డబ్బులు కట్టిన అంత పటాల బిల్లు కూడా అయిపోతుంది. అట్లా దవాఖానా కూడా శాంక్షన్ చేసిండు సారు. ఇక నల్ల నీళ్ళు వస్తలేవు అనగానే 3 బోర్లు కూడా శాంక్షన్ చేయించిండు సారు. ఆనకాలం అంతా బురద అవుతుంది, పొరగాళ్ళు బడికి పోయేందుకు తిప్పలు అవుతుంది అనగానే ఎంబటే సిమెంట్ రోడ్లు వేయిపోయమని ఆర్డర్ కూడా వేసిండు సారు. ఇక మరి రమేష్ చెప్తున్నాడు ఇనుర్రి. తర్వాత నీటి ఎద్దడి ఉంది అంటే నీటి ఎద్దడికి అప్పుడే ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఆదేశించి 3 బోర్లు వేయించడం జరిగింది. సీసీ రోడ్లు కూడా కంప్లీట్గా విలేజ్ మొత్తం 80% కంప్లీట్గా చేయడం జరిగింది. గట్ల సార్ మా ఊళ్ళో కాలు మోపుడైందో కానీ ఊరంతా సచ్చగా అయిపోయింది. పగలు కూడా బుగ్గలు ఎలుక్కుంటూనే ఉండేటంత కరెంట్ వచ్చింది మా ఊళ్ళకు. ఇక నల్ల నీళ్ళు అయితే పొద్దులేదు మాపలేదు, 24 గంటలు పోతూనే ఉన్నాయి. గిట్లా సార్ అడుగు పెట్టిన జాగాల్లో పుణ్యం చేసుకున్నట్టే ఉన్నదని మస్తు సంబరపడుతున్నాం మేమైతే. చూశారు కదా వార్తలు, మంచిగా ఉన్నాయి కదా. ఇక కలుస్తా.